ఆత్మ సంబంధంగా 2025వ సంవత్సరం కొరకు ఎలా మనము సిద్ధపడాలి అని ఆలోచన చేస్తే, పాత సంవత్సరంలో నీవెదుర్కొన్న చేదు అనుభవాలు ఏమున్నాయో వాటిని నువ్వు విడిచిపెట్టేయాలి. పాత సంవత్సరంలో నిన్ను బాధించిన పరిస్థితులు ఏమున్నాయో వాటన్నిటిని నువ్వు విడిచిపెట్టేయాలి. పాత సంవత్సరంలో ఎవరి మీద నువ్వు కక్షను, కోపాన్ని పెంచుకున్నావో దాన్ని నువ్వు విడిచిపెట్టేసేయాలి. పాత సంవత్సరంలో దేవునికి అయిష్టమైన అనుభవాలు, దేవునికి అయిష్టమైన అలవాట్లు, దేవునికి అయిష్టమైన విధానాలు ఏవి మన జీవితంలోకి వచ్చాయో వాటన్నిటిని ఈ పాత సంవత్సరంలో విడిచిపెట్టినప్పుడే నూతన సంవత్సరంలో దేవుడు చేయబోయే నూతన కార్యాలు మన జీవితంలో పొందగలం. సో ఫస్ట్ థింగ్ ఇస్ క్లియర్ ద మైండ్, క్లియర్ ద హార్ట్. మన మనస్సును, మన హృదయాన్ని ముందు ఏ చెత్త ఉందో ఆ చెత్త అంతా ఏం చేయాలంటే మన ఇల్లుని మనమే క్లీన్ చేసుకుంటాం. నా మనస్సుని, నా హృదయాన్ని ఎవరు క్లీన్ చేయాలా? మనం చేయాలి కదా. మనం బాధ్యత తీసుకొని దేవుని మీద ఆధారపడి, దేవుని సహాయం మీద ఆధారపడి, వీ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ ద థింగ్స్ ఆఫ్